రిటైర్డ్ జనరల్ మేనేజర్ కంటినా కోఆపరేషన్ అథారిటీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. మా మిసెస్ ఉమా నాగేంద్రమణి, షీ 54 years old. ఆమెకి మోకాలు నొప్పులు విపరీతంగా రావడం వల్ల, అట్లాగే చేతుల నొప్పులు, వేళ్ళ నొప్పులు కూడా రావడం వల్ల ఆమె యాక్చువల్గా నర్సింగ్ సూపరింటెండెంట్ రైల్వేస్లో ఎంతోమంది స్పెషలిస్టులు, ఎంతోమంది ఆర్థోపెడిక్ సర్జన్స్, ఎంతోమంది డాక్టర్ని కన్సల్ట్ చేసి, అట్లాగే ఆయుర్వేద, హోమియో ఎన్నో రకాల ట్రీట్మెంట్కి వెళ్ళా కూడా ఆ మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు తగ్గే పరిస్థితి లేదు. డాక్టర్స్ ఏం చేసేవారంటే, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆ నొప్పులు తగ్గడానికి నొప్పులు తగ్గే మాత్రలు ఇచ్చేవారు. ఆ మాత్రల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుండేది. డాక్టర్ అప్పారావు ఏంటంటే మా ఊరు కూడా బొబ్బిలే, ఆయన కూడా బొబ్బిలే. మా ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ పక్క పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నయ్య నా క్లాస్మేట్. సో వెంకటేష్ అని మా బంధువు డాక్టర్ అప్పారావు గారి గురించి చెప్పాడు. ఇట్లా ఆయన దగ్గరికి వెళ్తే మోకాళ్ళ నొప్పులు తగ్గే పరిస్థితి ఉంది. ఆయన దగ్గర కొత్త రకంగా రీసెర్చ్ చేసి కొత్త మెడిసిన్ కనిపెట్టారు. ఆ మెడిసిన్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ఏ జబ్బునైనా తగ్గుతుంది. ఆ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే బాడీలో ఏ జబ్బునైనా తగ్గించే కెపాసిటీ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంకటేష్ అనే మా బంధువు, నాకు అబ్బాయి వాల్సి అవుతుంది. సో నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి చూసిన తర్వాత, ఒరే రాఘవ నువ్వా అంటే, ఒరే అప్పారావు నువ్వా అనుకున్నాం మేము. అంతవరకు డాక్టర్ అప్పారావు అంటే మా ఊరని తెలియదు నాకు యాక్చువల్గా. వెళ్ళిన తర్వాత అప్పారావు చూసిన తర్వాత మన బొబ్బిలే, మన నువ్వేనా రాఘవ అని తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ప్రతి 15 రోజులకి ఒక ఇంజక్షన్ మా ఆవిడకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ఆ మోకాళ్ళు క్రమంగా బాగా తగ్గాయి. ఇప్పుడు ఆ బాగా నడవగలుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, అల్లోపతిలో కానీ, ఆయుర్వేదిక్లో కానీ, హోమియోలో కానీ ఏ రకమైన ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి డాక్టర్లు సొమ్ములు చేసుకుంటారు. కానీ డాక్టర్ అప్పారావు చాలా మానవతా హృదయంతో పేదవాళ్ళు సహాయం చేస్తారు. ఫీజు కూడా ఏమి లేదు, నామినల్ ఫీజు ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. అట్లా ట్రీట్మెంట్ చేసి ఎంతోమందికి వ్యాధులను నయం చేస్తూ ఉన్నారు. ఆయనకి కావాల్సిన ముఖ్యంగా మనం ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళంతా మనం ఏం చేయాలంటే, ఈ వ్యాధి చికిత్సా విధానం గురించి, డాక్టర్ అప్పారావు గారి గురించి మనం అందరికీ ప్రచారం చేయాలి. ఈ అతి తక్కువ ఖర్చుతో ఉపయోగపడే ఈ వైద్య విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన మంచి పేరు తీసుకురావాలి. ఆయన యాక్చువల్గా నోబెల్ బహుమతి రావడానికి కూడా అర్హుడు. అటువంటి డాక్టర్ని మన మధ్య ఉండడం మన తెలుగువారు చాలా గర్వం. సో ఈ ట్రీట్మెంట్ని, డాక్టర్ అప్పారావు గారిని, ఆయన చేసే సేవల్ని మన ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ఆయన యొక్క గొప్పతనం చాటి చెప్పి సామాన్యమైన ప్రజలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉపయోగపడే ఈ వైద్య విధానం మన ప్రజల్లో తీసుకెళ్లాలని అందరికీ కోరుకుంటూ, మీ అందరికీ థ్యాంక్స్. డాక్టర్ అప్పారావు గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సేవలు ఎక్కువగా ప్రజలకు చేయాలి. భగవంతుడు ఆయన కరుణించి ఎక్కువ ఆయుర్వేదాలు ఇచ్చి ఈ 80వ బర్త్డే నాడు